ఎక్కడున్న అభివృద్ధి అందరికి సమానంగా పంచబడాలి. నీ ఏ కార్యక్రమమైనా ప్రజాకోణంలో జరగాలి. నీ దళారీ వ్యవస్థలు రద్దవ్వాలా, పేద ప్రజలకు మేలు జరగాల. అది మన ఆలోచన. సరే, అక్కడ రేవంత్ రెడ్డితో భేదాభిప్రాయాలు అంతే తప్ప వ్యక్తిగతంగా ఏముంటదండి? ఏమన్నా గెట్టు పంచాయతీ లేదా? ఆస్తుల పంపకాలనయా? ఏముంది? ఆయనే ఉన్నత కులాలకు చెందిన వ్యక్తి, నేను కూడా ఉన్నత కులాలకు చెందిన వ్యక్తిని. మరి మేము ఇద్దరం కలిసి ఉండాలి కదా, ఆలోచన అసలు ఒకరే రకంగా ఉండాలి కదా. అట్లా ఎందుకు ఉండవు? అంటే నీలో మానవత్వం ఉండాలి, నీలో ప్రజాకోణం ఉండాలి. నువ్వు పేద ప్రజల కష్ట సుఖాలను సొంతంగా చూసి ఉండాలి. నువ్వు చూసినావు కానీ అన్ని మర్చిపోయినావు. నువ్వు కొత్త బట్టలు కట్టుకోగానే కొత్త మనిషిగా తయారైనావు. అది తప్పు. అది మన ఆలోచన. అక్కడే మనం వీళ్ళతో డిఫర్ అవుతాము. అందుకే మనం ఒక కొత్త వ్యవస్థ మొత్తుకొని చచ్చిపోతున్నాం. నేను ఒక ఆయన నాకు ఫోన్ చేసేసి, నువ్వు ఇట్లనే కొత్త వ్యవస్థ అనుకుంటే ఎప్పుడో నీ ఊపిరి ఆగుతుంది. ఆ తర్వాత నీ కొత్త వ్యవస్థ. భారతదేశ స్వతంత్ర సంగ్రామం 1850లో సిపాయి మ్యూటినీతో స్టార్ట్ అయింది. వ్యక్తులతో మొదలు కాలేదు, ఆలోచన సరళితో మొదలవుతుంది. ఎంతమంది పోలేదండి? ఎంతమంది అసూలు బాసిన తర్వాత వాళ్ళ రాజకీయ కోణాన్ని పట్టుకొని ఇంకా కొత్త వాళ్ళు రాలేదు. ఇవాళ మన ఈ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళు, మన ఆలోచన సరళితో ఆలోచనలు పంచుకుంటున్నటువంటి వాళ్ళు, మనం పోకుంటే వాళ్ళెత్తారు.